సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు వ్యక్తిత్వ హననం జరుగుతున్నాయని అసెంబ్లీలో హోంమంత్రి అనిత అన్నారు. ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు 6 మంత్రులతో జీవోఎం ఏర్పాటు చేశారని తెలిపారు. ఉన్న చట్టాలను పదునుపరుస్తూనే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు లాంటి మిగిలిన రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ 16 ఏళ్ల వరకు బాలబాలికలకు సోషల్ మీడియా బ్యాన్ చేశారని, అలాంటి విధానాలు మన దగ్గర అమలు పరచడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ఫోకస్ పెట్టామని వివరించారు. 6 మా పిఎం అనే సంబంధం లేదు, అంటే చిన్నపిల్లల పెద్దవాళ్ళ అనేది కూడా సంబంధం లేదు, ఆడమగ సంబంధం లేదు. వాళ్ళకి నోటికి వచ్చినట్టు వార్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాయటం, అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేయటం, అసత్య ప్రచారం చేయటం, అదేవిధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దీని తాలూకా అంటే ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక జీవోఎంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, సుమారుగా 6 మంత్రులున్న ఒక జీవోఎం కూడా దీని మీద చాలా ఎక్కువగా దీని మీద మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది 2 సార్లు. ఎలాగ మనం అరికట్టాలనే దాని మీద ఉన్న చట్టాలని ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ చుట్టుపక్కల మనకి తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, అవే కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి కూడా కనిపించింది. అధ్యక్ష, అక్కడ వాళ్ళు ఎలా చేశారో అదే సిస్టమ్ని కనుక మనం ఇక్కడ చేయగలిగితే మనం ఎంతవరకు చేయగలం, మన లా ఎంతవరకు మనకి సమర్థిస్తుంది అనే విషయాన్ని మీద కూడా